నేడు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ అత్యంత పటిష్టమైన భద్రత నడుమ హాట్ గా ప్రారంభం కానుంది. గత మే 3న జరిగిన పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని పరీక్షను రద్దు చేసి నేడు పునర్పరీక్షను అతిపెద్ద సవాలుగా తీసుకుని నిర్వహిస్తుంది. ఈ భారీ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఎలాంటి లోపాలకు ఏమాత్రం తావు లేకుండా సర్వం సిద్ధం చేసింది. వైద్య విద్యార్థుల భవితవ్యాన్ని తేల్చే పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారుగా 22.79 లక్షల మంది అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 ప్రధాన కేంద్రాల పరిధిలో మొత్తం మీదుగా 5454 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పునఃపరీక్ష నిర్వహణ బాధ్యతలను ఏకంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది భుజాన వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దాదాపుగా 1,38,000 మంది వైద్య విద్యా ఆశావాహులు పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 185 కేంద్రాలలో 65,790 మంది, తెలంగాణలోని 24 నగరాల్లో ఏర్పాటు చేసిన 208 కేంద్రాల ద్వారా 72,956 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈసారి ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ఎన్టీఏ ఎక్కడా రాజీ పడలేదు. పేపర్ లీక్ ముఠాల గుండెల్లో రైలు పరిగెత్తించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాల ద్వారా అత్యంత రహస్యంగా ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించారు. అక్రమాలను అరికట్టేందుకు సామాజిక మాధ్యమాలపై ఎన్టీఏ ప్రత్యేక నిఘా విభాగాలను రంగంలోకి దించింది. కేంద్రాల వద్ద నిఘా కోసం ఏకంగా 138,560 సీసీటీవీ కెమెరాలు, హైటెక్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు 51,311 జామర్లను అమర్చారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి 38,795 మంది ప్రిస్కింగ్ సిబ్బంది, నకిలీ అభ్యర్థుల ఆట కట్టించడానికి 48,448 మంది బయోమెట్రిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రైట్, నీట్ పరీక్షకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, నేడు నీట్ యూజీ 2026 ఎగ్జామ్ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి, అంటే 11 గంటలకు అభ్యర్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్లకు వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభం కానుంది. సో గతంలో మరి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనే నేపథ్యంలో నీట్ పరీక్ష రద్దు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజు మరొకసారి నీట్ పరీక్ష రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణలో మరి మొత్తం 208 ఎగ్జామ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. సో నీట్ పరీక్ష కోసం అయితే ఈ రోజు 73,000 మంది విద్యార్థులు అయితే హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, భూపాలపల్లి, గద్వాల్, జగిత్యాల, జనగాం, కొత్తగూడెం, మహబూబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, హయాత్ నగర్ లో దీనికి సంబంధించిన మరి పరీక్ష కేంద్రాలను సుమారు 208 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం. సో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో గతంలో నీటి పరీక్షకు సంబంధించి మరి పేపర్ లీక్ కావడము, అదే క్రమంలో ఇక లక్షలాది మంది విద్యార్థులు కొంత అయోమయం, ఆందోళన
చెందిన నేపథ్యంలో ఓవరాల్ గా మరొకసారి నీటి పరీక్షను అత్యంత పకడ్బందీగా భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన పరీక్ష కోసం ఉదయం 11 గంటలకు విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లకు అనుమతిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో జరిగినట్టుగా పేపర్ లీక్ జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది వాళ్ళకి. శ్రీనివాస్, తెలంగాణలో సుమారుగా 73,000 మంది విద్యార్థులు రీ ఎగ్జామ్ రాస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం వారి భద్రతా సౌకర్యాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నీట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అదే క్రమంలో వారి హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం ఏర్పాటు చేశారు. అదే క్రమంలో నీట్ పరీక్షపై మరి ఇప్పటికే అనేక సార్లు ఈ పరీక్ష పేపర్ లీక్ కావడము, దాంట్లో మరి కొంత దేశవ్యాప్తంగా ఇది ఆందోళన కలిగించే అంశం రావడం, ఈ నేపథ్యంలోనే ఈ నీటి పరీక్ష నిర్వహిస్తున్న మరి వారిపైన కూడా కావచ్చు. అదే క్రమంలో మరి మనం చూసాము ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ జనతా పార్టీ కూడా దీనిపై ఆందోళన చేయడం, దానికి సంబంధించి మరి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు తలెత్తిన నేపథ్యంలో మరి ఇప్పుడు పరీక్షను అయితే అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన తలెత్తకుండా పోలీసులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.